కాంగ్రెస్ లో చేరారు మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ హయాంలో కీలకంగా వ్యవహరించారు ప్రవీణ్ ప్రకాష్. ప్రధానంగా సర్వీస్ లో ఉన్నప్పుడు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు ఈయన. యూపీ ఐఏఎస్ క్యాడర్ కు చెందినటువంటి ప్రవీణ్ వారణాసి బరి పైన ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. 2027లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన పోటీ చేయబోతున్నారు అనేటువంటి ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. ఇప్పటికే ప్రచారాన్ని కూడా షురూ చేశారు మాజీ ఐఏఎస్ అధికారి. పబ్లిసిటీ కోసమే ఆయన వారణాసి పైన గచ్చిప్ వేశారా, లేదా కేవలం ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం మాత్రమే ప్రారంభించేందుకు ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నారా అనేటువంటి కొత్త చర్చ ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రవీణ్ ప్రకాష్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన అత్యంత కీలకంగా 1994 క్యాడర్ కి సంబంధించినటువంటి అధికారి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించినటువంటి అధికారి కూడా ఈయన ఉన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓకు ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా ఆయన వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే మంత్రులకు మించి ప్రవీణ్ ప్రకాష్ కు అధికారాన్ని కట్టబెట్టారు. మంత్రులకు మించి ఆయన పవర్ చూపిస్తున్నారు. సూపర్ సీఎం అనేటువంటి రీతిలో కూడా పలు వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ కూడా ఆయనపైన వచ్చినటువంటి మనం చూస్తున్నాం. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా 7 ఏళ్ల సర్వీస్ ఉండగానే ముందుగానే ఆయన వీఆర్ఎస్ తీసుకొని వెళ్లిపోయారు. తాజాగా యూపీ రాజకీయాలపైన ఆయన ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. 2027 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బరిలోకి దిగబోతున్నారు. అది కూడా సాక్షాత్తు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఆయన ఎంపిక చేసుకోనున్నట్లుగా సమాచారం. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం మాత్రం ఒక కొత్త రాజకీయ చర్చకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. కంటెస్ట్ చేయాలా నేను ట్రై చేస్తున్నాను. ఇఫ్ మీకైనా వారాణసిలో ఒక ఫ్రెండ్ ఉంటే లేకపోతే రిలేటివ్స్ ఉంటే దయచేసి నా గురించి వాళ్ళకి చెప్పండి. నేను ఏ రకంగా 30 years లో ఆంధ్రాకి సేవ చేశాను, నా క్యారెక్టర్ ఏమిటి, నా ఆనెస్టీ గురించి నేను దయచేసి మీ ఫ్రెండ్ కి మీరు చెప్తే, మీ రిలేటివ్స్ చెప్తే నాకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్ చెప్పిన చాలా మంది ఐఏఎస్లు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ కొంతమంది వివాదాస్పదమైనటువంటి ఐఏఎస్లుగా కూడా ఉండేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఏపీ రాజకీయాలు దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ప్రవీణ్ ప్రకాష్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఐఏఎస్ గా ఉండి కూడా ఆయన పేరు వివాదాస్పదంగా మారినటువంటి తీరు మనం చూసాం. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం రీసెంట్ అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీలో మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ చేరినట్టు మనకు సమాచారం వినిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రవీణ్ ప్రకాష్ ఐఏఎస్ అధికారి అయితే జగన్ హయాంలో వివాదాస్పదమైన నిర్ణయాలకు కీలక కారణమయ్యారనే ఆరోపణలున్నాయి. అటు సీఎంఓలో పనిచేశారు, ఇటు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గా పనిచేశారు. మరోపక్క సీఎంఓలో పనిచేసిన వ్యవహారంలో కూడా ఆయన పైన పలు ఆరోపణలు, పలు వివాదాలు వచ్చాయి. అటు ఏదైతే 25 లక్షల మందికి జగన్ హయాంలో ఇళ్ల పట్టాలు ఇచ్చే అంశంలోనూ, మరోపక్క పాఠశాల తనిఖీలు, పాఠశాల ఉపాధ్యాయులని అత్యంత హేయంగా మాట్లాడటం, ఏవైతే అనవసరమైన యాప్లు తీసుకొచ్చి విద్యార్థుల పైన బట్టను విధించడం, బాత్రూమ్ ఫోటోలు తీసి అప్లోడ్ చేయడం, ఇలాంటి కొన్ని వ్యవహారాలు చేయడం వల్ల అటు జగన్ ప్రభుత్వానికి నష్టం జరిగింది. మరోపక్క ఏకంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఆయన చక్రం తిప్పడం, అది పలు వివాదాలకు దారితీయడం, ప్రవీణ్ ప్రకాష్ వ్యవహార శైలితో చాలా మంది ఐఏఎస్ అధికారులు మిన్నకుండిపోయిన పరిస్థితి ఉంది. అలాంటి ప్రవీణ్ ప్రకాష్ యూపీ రాష్ట్రానికి సంబంధించిన వారు. అయితే వారణాసిలో గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా ఆయన బీజేపీలో చేరతారంటే ఒక ప్రచారం జరిగింది. ఆయన బీజేపీలో కాకుండా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన వారణాసి నుంచి పోటీ చేస్తారనే ఒక ప్రచారం జరుగుతుంది. వారణాసి అసెంబ్లీ సెగ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి, అదేవిధంగా ఆయన ఇప్పటి నుంచి కీలక స్కెచ్ చేశారు. ఆ నియోజకవర్గంలో కూడా ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ కండువా కనిపిస్తుంది. తాను కాంగ్రెస్ లో చేరినట్టు కూడా ఆయన బహిరంగంగా ప్రకటించిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో భాగంగా ఆయన వచ్చే 2027లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి యూపీలో. ఆ ఎన్నికలే లక్ష్యంగా, ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా భవిష్యత్తులో తాను అసెంబ్లీ ఈ మెట్లు ఎక్కడానికి కూడా కీలక నిర్ణయం తీసుకున్నారనే ఒక ప్రచారం జరుగుతుంది. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివాదాస్పద ఐఏఎస్ గా పేరు పొందిన ప్రవీణ్ ప్రకాష్ తన సొంత రాష్ట్రానికి వెళ్లారు. సొంత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికలకు కూడా ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకుంటారు అనే ఒక జోరుగా ప్రచారం నడుస్తుంది. కానీ కిరణ్ సాధారణంగా ఆయన యూపీ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి. మరి అలాంటి సందర్భంలో
ప్రధానమంత్రి ఒక పవర్ఫుల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వారణాసి అసెంబ్లీ నియోజకవర్గం ఎంపిక వెనకాలే ప్రధాన వ్యూహం ఏంటి? దీంట్లో కాంగ్రెస్ పార్టీ రోల్ ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ ప్రధానంగా వారణాసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కంచుకోట అని చెప్పొచ్చు. ఎందుకంటే అంతకు ముందున్న బీజేపీ ఎంపీ మురళీ మనోహర్ జోషి ఆ కంచుకోటను ప్రధానమంత్రి మోడీకి అప్పచెప్పారు. 2014 నుంచి వరుసగా ఆయన గెలుస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా గత పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ మెజార్టీ అనూహ్యంగా తగ్గింది. యూపీ రాష్ట్రంలో మోడీ మెజార్టీని చాలా దాదాపు 4.5 లక్షల నుంచి 1,30,000 మెజార్టీకి ప్రధానమంత్రి మోడీ వచ్చారు గత ఎన్నికల్లో. ఈ నేపథ్యంలో భాగంగా ఒకవైపు బీజేపీలోకి వెళ్ళాలని చూసిన ప్రవీణ్ ప్రకాష్ ఏవైతే 2026లో ఏవైతే ఎన్జీ తర్వాత కాక్రోచ్ ఉద్యమం దేశవ్యాప్తంగా మారుతున్న రాజకీయ పరిణామాలు వీటిని అన్నిటినీ పరిగణలోకి తీసుకొని వచ్చే యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎస్పీ కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయి అనే ఒక ప్రచారం జరుగుతుంది. ఇటీవల కొన్ని సర్వేలు చూసినప్పుడు కూడా ప్రీపోల్ సర్వేలు చూసినప్పుడు కూడా మనకు ఒక అంచనా అయితే వస్తుంది. ఎడ్జ్లో కాంగ్రెస్ ఎస్పీ కూటమి ముందంజలో ఉంది. యోగి పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. యోగి వచ్చే ఎన్నికలను ఫేస్ చేయడం ఆశామాసి కాదు. అటు యూపీ ఎన్నికల్లో బీజేపీ గెలవకపోతే కేంద్రంలో 2029 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఆశామాసి కాదనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. 2027లో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో భాగంగా బీజేపీ ఎలాంటి స్కెచ్లు వేస్తుంది అనేది మనం వేచి చూడాలి. కానీ అంటే ఇలాంటి సందర్భంలోనే ఆయన సీఎంఓలో ఉన్నప్పుడు విమర్శలు మనం చూసాం. పాఠశాల విద్యాశాఖలో ఉన్నప్పుడు ఆయన తనిఖీలు దానికి సంబంధించినటువంటి కాంట్రవర్సీ చూసాం. కోర్టు పలు ఆర్డర్స్ ఇచ్చిన ధిక్కరణకు సంబంధించినటువంటి అంశాలు చూసాం. అంటే ఇలాంటి విమర్శలన్నీ వివాదాస్పదమైనటువంటి అంశాలన్నీ ప్రవీణ్ ప్రకాష్ చుట్టూ తిరిగాయి. ఇప్పుడు ఒక రాజకీయ నేతగా ఆయన కొత్త ప్రస్థానం ఎలా ఉండేటువంటి ఛాన్స్ ఉండొచ్చు అంటారు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు డిఫరెంట్ గా ఉంటాయి, ఉత్తరాది రాజకీయాలు డిఫరెంట్ గా ఉంటాయి. ఉత్తర భారతదేశంలో పలు రకాల ఈక్వేషన్స్ ఎన్నికల్లో తోడ్పడతాయి. ప్రవీణ్ ప్రకాష్ నేపథ్యం కావచ్చు, ప్రవీణ్ ప్రకాష్ ఆర్థిక వ్యవహారాలు కావచ్చు, మరొక ప్రచారం కావచ్చు, స్థానికంగా దాదాపు ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే క్షేత్రస్థాయిలో ఇప్పటి నుంచే ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం కూడా ఒక కీలక అంశం. ఎందుకంటే వారణాసి అనేది మోడీకి అత్యంత కంచుకోట. అలాంటి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేయడం, అక్కడ గెలవడం కూడా అంత ఆశామాసి కాదు. కాబట్టి ఎన్నికలకు ఒక సంవత్సరం ఉండగానే ఒక ప్లాట్ఫామ్ సిద్ధం చేస్తున్నారు, ప్రచారం నిర్వహిస్తున్నారు, బస్తీలు తిరుగుతున్నారు, స్థానిక ప్రజలతో మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవడానికి వ్యూహాత్మకంగా స్కెచ్ చేశారనే ఒక ప్రచారం నడుస్తుంది. ఆ నేపథ్యంలో భాగంగా ఆయనకు మిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు ఇచ్చిన సలహాల మేరకు ఇప్పటి నుంచే బస్తీ యాత్రలు, పాదయాత్రలు, నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను ఏకతాటిపైకి రావడం, వివాదాలు, ఎవరైనా కాంగ్రెస్ కు దూరంగా ఉన్న నాయకులను కలుపుకోవడం లాంటి వ్యవహారాలపై ప్రవీణ్ దృష్టి పెట్టారు. అయితే రాబోయే ఎన్నికల్లో ప్రవీణ్ ప్రకాష్ అదృష్టం ఎలా ఉంటుందనేది వేచి చూడాల్సింది. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కేవలం రాజకీయాలు అంటే సరిపోదు, ఉద్యోగ స్వామ్యంలో అంటే బ్యూరోక్రసీలోనే ఒక కీలకమైనటువంటి అధికారిగా గుర్తింపు తెచ్చుకోవడం మాత్రమే కాదు, పలు వివాదాస్పదమైనటువంటి అంశాల్లో కూడా ప్రవీణ్ ప్రకాష్ పేరు వినిపించినటువంటి తీరు మనం చూసాం. సో ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినటువంటి సందర్భాలు కూడా. అయితే కాంగ్రెస్ పార్టీలో తాజాగా ఈ మాజీ ఐఏఎస్ అధికారి చేరిక మాత్రం కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మాజీ ముఖ్యమంత్రి జగన్ హయాంలో కీలకంగా వ్యవహరించారు. సీఎంఓలో ఒక కీలకమైనటువంటి అధికారిగా ఆయన ఎదిగినటువంటి తీరు దగ్గర నుంచి ప్రవీణ్ ప్రకాష్ సర్వీస్ లో ఉన్నప్పుడు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు అనేటువంటి ప్రచారం కూడా సాగేది. యూపీ ఐఏఎస్ క్యాడర్ కి చెందినటువంటి ఈయన వారణాసి బరిలోకి దిగబోతున్నట్లుగా తెలుస్తుంది. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీని తరపున 2027 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారణాసి పార్లమెంట్ స్థానం పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగేటువంటి ఛాన్సెస్ అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటి నుంచి ఆయన ప్రచారాన్ని కూడా మొదలు పెట్టినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. చూడాలి 2027 కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన పోటీకి దిగేటువంటి అవకాశాలు దాదాపు ఖాయంగా కనబడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ప్రచారాన్ని కూడా ఆయన మొదలు పెట్టినటువంటి నేపథ్యంలో కేవలం పబ్లిసిటీ కోసమే ఆయన వారణాసి పైన ఖర్చు వేశారా? ఒక ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి ఆయన 7 ఏళ్ల ఇంకా సర్వీస్ ఉన్నటువంటి నేపథ్యంలోనే ముందుగానే వీఆర్ఎస్ ఇచ్చేసి ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆయన వెళ్లిపోయినటువంటి తీరు, వివాదాలుగా మారినటువంటి పలు సందర్భాలు, కోర్టు ధిక్కరణకు సంబంధించినటువంటి పలు కేసులకు సంబంధించిన అంశాలు ఈ మొత్తాన్ని బేరీజు వేసుకున్న తర్వాత ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ఏ విధంగా యూపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించబోతున్నారు అనేటువంటి ఒక బలమైనటువంటి ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. చూడాలి ప్రవీణ్ ప్రకాష్ ఎలాంటి రాజకీయపరమైనటువంటి అంశాలతో ముందుకు వెళ్ళబోతున్నారు.